ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయం. హరి కానోబా, సోమదేవ స్వామి, నానా సాహెబ్ చంద్రోకరు కథలు. తొలి పలుకు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువకు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరకొనుటయే మేలని తోచుచున్నది. మౌన వ్రతమును పూర్ణుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి మునర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరులుదము. హరి కానోబా. హరి కానోబా అను బొబ్బాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలనేకములు వినెను. కానీ నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలెనని అనుకొనెను. క్రొత్త చెప్పులెచ్చట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు
బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరకు క్రొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు, వీధిలో హరీకా పేట, జరీకా పేట అని అరుచుమనియు చెప్పనెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా గలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులనిచ్చి వేయుమని చెప్పుమనెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడనియు, తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చి వేసెను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జలతారు బాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను. అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడనియు గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహేబు దీక్షిత్ తమ్ముడు బాయాజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయములకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి బాయాజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయాజీ వద్ద నుంచి పరిచయము ఉత్తరమును తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట డాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరిలతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా దోచెను. 2 పతాకములెగురుట చూడగానే తానిట్లనుకొనెను, ఈ యోగి జెండాలయందేలా మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరము వచ్చితివేలా? జెండాలను చూచినంతలో
నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి కాబరా పడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచియుండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోడి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా ఆ జెండాలను కాని, తక్కిన వస్తువులను కాని, ఆడంబరములను గాని, కీర్తిని గాని లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమి అవసరము గాని సంబంధము గాని లేదనిది. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కళ్ళు నీటితో నిండెను. గుర్తుగా ఆర్చుకొని పోయెను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగరవేయుచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా. ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివి తక్కువ వాడైనయు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూచి తననొక్కరినే ఎలా అంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగ్గా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నింపవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చాంద్రోకర్. ఈ అధ్యాయమును హేమడ్ పంతు నానాసాహెబ్ చాంద్రోకర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజీపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీలుండుటచే నానాసాహెబు అతడి నుంచి లేవనెంచెను. కానీ బాబా అతని
నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొనిరి. అందులోనొక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేళ. ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలగజేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగానున్నంత వరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా. నేత్రములు వాటి పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా. శ్యామ అచ్చటనే ఉండెను, కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకొనవలెను. దాని ఊరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వానిననిచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైన వానిని చూచుట కొరకు ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు వేదమును గ్రహించుట. వివేకము సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియముల ఇచ్చ వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలం. అది మన గమ్యస్థానము. అది మన నిజమైన ఆవాసము. అచట నుండి